విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన 2 వారములు కూడా దేవుడు తన యొక్క కృప చేత మరి నా యొక్క వెకేషన్ అంతట్లో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఉన్న దినములన్నీ కూడా క్షేమకరంగా దేవుడు ఉంచి మరలా తిరిగి క్షేమకరంగా మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవత దేవునికి నా స్తుతులు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన సంఘమంతా కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. మరలా దేవుడు క్షేమంగా మీ మధ్యకు తీసుకొచ్చి మీ అందరితో పాటు కలిసి దేవుని స్తుతించు గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా మరి నేను లేని సమయంలో మరి బాధ్యతగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించిన సంఘ కమిటీ మరి బ్రదర్ ఈశ్వర్ గారికి, బ్రదర్ దాస్ గారికి, సతీష్ గారికి, సుకుమార్ గారికి వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడాడు కదా. ఎన్నో పరిస్థితులు కూడా మన జీవితంలో మనం వెళ్తున్నా దేవుని కృప మనకి తోడుగా ఉండి మరలా ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. దేవుని స్తోత్రం. ఈ దినాన్ని మీతో నేను పంచుకోబోతున్న అంశము, మనమందరం కూడా దేవుని చిత్త ప్రకారము జీవించాలని అనుకుంటామా? దేవుని చిత్త ప్రకారము జీవించాలని. అయితే ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి ఈరోజు. నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తానా లేదా? ఇది ప్రశ్న. ఎవరికి వాళ్ళు వేసుకుంటారు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మట్టి నుంచి మనల్ని తీశాడు. ఎక్కడి నుంచి తీశాడు? మట్టి నుంచి మనల్ని తీశాడు. మట్టి ముద్దగా ఉన్న మనల్ని దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు మనకి. దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటి తెలుసా? ఆయన జీవాత్మను అనుగ్రహించాడు. చూడండి, దేవుని వాక్యం చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నేల మట్టితో నరుని నిర్మించి జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి నేల మంటిలో నుంచి నరుని నిర్మించాడు కదా. అంటే ఈ శరీరం మట్టి కదా, కానీ దీనికోసం చాలా ప్రయాసపడుతున్నాం మనం. దీన్ని పోషించడానికి, దీన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతో మనం కష్టపడుతున్నాం. కానీ ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. అది గమనించండి. ఇది మన్ను నుంచి తీయబడింది, మరలా తిరిగి మనైపోతుంది. కానీ దేవుడు ఒక గిఫ్ట్ మనకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే జీవాత్మను మనలో ఊది అన్నాడు. ఒకటి గమనించండి, ఈ లోకంలో యానిమల్స్ని కూడా దేవుడు సృష్టించాడు. ఈ లోకంలో జంతువులు కూడా దేవుడు సృష్టించాడు. వాటికి జీవాత్మను ఇవ్వలేదే. వాటికి జీవాత్మను నీకొక్కడికే గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. నీకొక్కడికే గిఫ్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ జీవాత్మని ఇచ్చున్నాడో, ఆ జీవాత్మ కలిగిన ఆ ఆదాము అవ్వలు దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు తెలుసా? నా ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించాలి. ఎవరండి? తల్లిదండ్రులు. మనం ఏమనుకుంటాం? కన్న బిడ్డలు మా ఇష్ట ప్రకారం వారు జీవించాలి అని అనుకుంటారు కదా. కానీ కొన్ని సందర్భాల్లో వారి ఇష్ట ప్రకారం జీవిస్తున్నప్పుడు బాధ మనకు కలుగుతుందా? కలుగుతుంది. అయితే దేవుని యొక్క ఇష్ట ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము వారు జీవిస్తున్న వారి జీవితాల్లో వారి లోపల ఇన్నర్ పర్సన్ కరప్ట్ అయిపోయాడు. వారి లోపల ఇన్నర్ పర్సన్ కరప్ట్ అయిపోయాడు. వారి లోపల జీవాత్మను దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే వారిలో ఒక వైరస్ ప్రవేశించిందంటే, ఏంటి ఆ వైరస్? వారిలో ఒక వైరస్ ప్రవేశించింది. ఈ వైరస్ ఏంటది? పాపము అనే వైరస్. ఈ పాపమైన వైరస్ వారిలో ప్రవేశించిన తర్వాత లోపల ఉన్న ఇన్నర్ పర్సన్ వారిని దేవుని చిత్త ప్రకారము జీవింపచేసే ఇన్నర్ పర్సన్ కరప్ట్ అయిపోయాడు. కరప్ట్ అయిపోయినప్పుడు వారు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే సొంతగా ఆలోచన చేయడం ప్రారంభించాడు. సొంత నిర్ణయాలు వారు తీసుకుని
దేవుని చిత్తానికి విరుద్ధంగా వారు నడిచి ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఈ దినాన్ని మనందరం కూడా ఆలోచిద్దాం. దేవుడు తనల్ని ఆయన సృష్టించి జీవాత్మను మన గిఫ్ట్గా ఇచ్చాడంటే ఆయన ఇష్ట ప్రకారము చిత్త ప్రకారం జీవించాలని ఆయన కోరుకుంటున్నట్లయితే వారి ఇన్నర్ పర్సన్ మలినమైపోవడం ద్వారా, వారికి ఇన్నర్ పర్సన్ మలినమయడం ద్వారా దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించడం ప్రారంభించారు. అయితే ఇన్నర్ పర్సన్, వారిలో ఉన్న ఇన్నర్ పర్సన్ కరప్ట్ అయిపోయింది కదా, మలినమైపోయింది కదా, బాగు చేయడానికి సాధ్యం కదా అంటే బాగు చేయడానికి సాధ్యమే. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ తీసేయాలి. ఇక్కడ ఈ ఇన్నర్ పర్సన్ని, కరప్ట్ అయిపోయిన ఇన్నర్ పర్సన్ని తొలగించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ చెడిపోయిన ఆ ఇన్నర్ పర్సన్ని తొలగించకపోతే మొత్తం నీ జీవితమే నాశనం అయిపోతుంది. అంతే కదా, చెప్తుంటే డాక్టర్స్, నీలో క్యాన్సర్ వైరస్ ఒకటి ఉంది, అది త్వరగా తొలగించకపోతే అది మొత్తం శరీరాన్ని అంత పాకి అది నిన్ను నాశనం చేస్తుందని చెప్తుంటారు డాక్టర్స్. ఎస్, ఈ కరప్ట్ అయిపోయిన ఇన్నర్ పర్సన్ ఏదైతే ఉందో, ఈ కరప్ట్ అయిపోయిన ఇన్నర్ పర్సన్ని తొలగించకపోతే నువ్వు దేవుని చిత్త ప్రకారం ఇప్పుడు కూడా జీవించలేవు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. నా ఆత్మను మీకు ఎందుకంటే మనిషి కరప్ట్ అయిపోయాడు. ఎప్పుడైతే ఆ ఆత్మ ఆ యొక్క మానవుల్లోనికి ప్రవేశిస్తుందో దే బికేమ్ ఏ న్యూ క్రియేషన్. దే బికేమ్ ఏ న్యూ క్రియేషన్. వాక్యం అదే చెప్తుంది. దేవుని వాక్యం అని చూసినప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఆయన తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూసారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారెవరు నూతన సృష్టి. అంటే ఒకప్పుడు దేవుడు వారు సృష్టించినప్పుడు ఆ దేవుని ఆత్మను వారిలో ప్రవేశింపచేశాడు, కానీ వారిలోకి వైరస్ ప్రవేశించింది. ఈ పాపమైన వైరస్ ఎప్పుడైతే ప్రవేశించిందో వారి ఇన్నర్ పర్సన్ అపవిత్రమైపోయాడు, వారి ఇన్నర్ పర్సన్ మలినమైపోయారు. ఈ మలినమైపోయిన ఇన్నర్ పర్సన్ వానిలోనే ఉంటున్నట్లయితే వారు ఎప్పుడు దేవుని చిత్తాన్ని చేయరు. వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని వారు చేయరు. అయితే ఎవరైతే క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడతారో, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి దేవుడిచ్చి ఇంకో గిఫ్ట్ ఏంటి? క్రీస్తు ఆత్మ కదా. దేవుని వాక్యం అదే కదా చెప్తుంది. ఆ దేవుని ఆ క్రీస్తు ఆత్మ, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుని స్తోత్రం. కాబట్టి మలినమైపోయిన ఈ ఇన్నర్ పర్సన్ని మరలా బాగు చేయడానికి, మలినమైపోయిన ఈ అపవిత్రమైన ఇన్నర్ పర్సన్ని తీసివేసి క్రీస్తు ఆత్మ మనలో ప్రవేశించుట ద్వారా మనం మరలా దేవుని చిత్తమును గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నాం మనం. అంతేనా? అంతే. అయితే అందరూ దేవుని చిత్తాన్ని గురించి ఆలోచిస్తారంటే అందరూ ఆలోచన చేయరండి. ఎందుకంటే దీనిలో ఒక ఆత్మే ఉండాలి, దీంట్లో ఒక ఆత్మే ఉండాలి. రెండు ఆత్మలు ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ ఉంటే దేవుని ఆత్మైనా ఉండాలి, మనిషి ఆత్మైనా ఉండాలి. అయితే మనుషుని ఆత్మ ఏదైతే ఉందో అది మనుషుల విషయాలు ఆలోచిస్తుందంట, దేవుని విషయాలు ఆలోచించదంట. ఇప్పుడు వాక్యం చెప్పబడుతుంది, ఈ మనుషుని ఆత్మ కలిగిన వారికి దేవుని మాటలు అర్థం కావంట, దేవుని మాటలు అంగీకరించరు, దేవుని మాటల్ని స్వీకరించరు, దేవుని మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమంది వాక్యం వినరు, ఇంకా వాక్యం వారికి అర్థం కాదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ వారిలో లేదు, క్రీస్తు ఆత్మ వారిలో లేదు. క్రీస్తు ఆత్మ వారిలో లేనప్పుడు దేవుని మాటలు ఎలాగా వారు ఆలోచిస్తారండి? దేవుని విషయాలు వాళ్ళు ఎలా ఆలోచన చేయగలరంటే ఆలోచన చేయలేరు. దేవుని వాక్యం అదే చెప్తుంది. 1 కొరింథీ పత్రిక
2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని, ఇది క్లియర్ అర్థమైందా మీకు? ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీలో మనుషుని ఆత్మ ఉన్నదనుకోండి, మనుషుల విషయాలు మీరు గ్రహిస్తారండి. ఒకవేళ మీలో దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ చెడిపోయిన మీ ఇన్నర్ పర్సన్లో క్రీస్తు ఆత్మ ఇక్కడ నివాసం ఉంటున్నట్లయితే, క్రీస్తు ఆత్మ ఇక్కడ నివాసము ఈ హృదయంలోనికి ఉన్నట్లయితే, దేవుని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని విషయాలు మీకు అర్థమవుతుంటాయి. దేవుని విషయాలను అంగీకరిస్తుంటారు. కానీ దేవుని ఆత్మ లేదనుకోండి, అసలు దేవుని విషయాలు మీకు అర్థం కావు, దాన్ని అంగీకరించరట. వాక్యం అదే చెప్తుంది. కాబట్టి దేవుని విషయాలు, దేవుని యొక్క మర్మాలన్నీ కూడా ఈ దేవుని ఆత్మకు తప్ప మనుష్యాత్మకు ఏమాత్రం కూడా వారు గ్రహించలేరని వాక్యం సెలవేస్తుంది. అదేవిధంగా 14వ వచనం కూడా చూసినట్లయితే, 2వ అధ్యాయము 14వ వచనం, ఒకటి చదవండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను, అర్థమైందా? ప్రకృతి సంబంధమైన ఆత్మ కలిగిన వాడు అంటే మనుషుని ఆత్మ కలిగిన వారు దేవుని విషయాలు అంగీకరించరంట. వాళ్ళకి వాక్యం వినబడదు. ఇక్కడే కూర్చుంటారు, కానీ వాక్యం వాళ్ళకి లోపలికే వెళ్ళదు. వాక్యాన్ని గ్రహించలేరు, వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తుంటారు. అదే వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ విషయములను వారు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉంటాయంట. వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తారు? వెర్రితనంగా చూస్తారా? వాక్యం చెప్పబడుతున్నప్పుడు, వాక్యం చేత హెచ్చరింపబడుతున్నప్పుడు, వాక్యం చేత గద్దిస్తున్నప్పుడు వారు ఆ మాటలు అంగీకరించిన వారు ఎలా ఉంటారంటే వెర్రితనంగా చూస్తుంటారంట. అంటే అర్థం కాని వారుగా ఇక్కడే ఉంటారు, కానీ వారు అర్థము కాని వారుగా, వెర్రివారుగా వారు ఉంటారు. చదవండి వాక్యం. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. హీ కెనాట్ అండర్స్టాండ్. అది దేవుని ఆత్మ వారిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని మర్మాలు, దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు వాళ్ళు గ్రహిస్తారు, అంగీకరిస్తారంట. కానీ వారి లోపల ఇన్నర్ పర్సన్ మనుష్యాత్మ ఉన్నదనుకోండి, దే కెనాట్ అండర్స్టాండ్, దే కెనాట్ యాక్సెప్ట్. దేవుని మాటలు వారు అంగీకరించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి తర్వాత. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతను ఎవడి చేతను వివేచింపడు. దేవుని ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని విషయాన్ని వివేచించే జ్ఞానాన్ని ఆ దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దేవుని ఆత్మ మనలో ఉంటున్నట్లయితే వివేచన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ రోజు దేవుడు జీవాత్మను మనలో ప్రవేశింపచేస్తాడు. చూసారా? ఆ జీవాత్మకున్న ఎబిలిటీ ఏంటంటే వివేచనించే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి రెండోదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ గలవారు దేవుని విషయాలన్నీ కూడా వాళ్ళు గ్రహించగలరు, దేవుని మాటల వారు అంగీకరిస్తారు. కానీ మనుష్యాత్మ కలిగిన వారు దేవుని మాటలు అంగీకరించరు, దేవుని విషయాల వాళ్ళు ఏమాత్రం కూడా గ్రహింపరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ దేవుని ఆత్మ ఎవరి హృదయంలో ఉంటుందో ఆ దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడు వారికి గద్దింపును కూడా ఇస్తుంటాడు. వారి జీవితంలో వారు నడుస్తున్న విధానంలో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వారి స్వభావంలో కానీ, వారు జీవిస్తున్నప్పుడు ఈ దేవుని ఆత్మ వారిలో ఉన్నదనుకోండి, బయట వారు వచ్చి నేను గద్దించవసరలా, వారి హృదయమే వారిని గద్దిస్తుందంట. వారి హృదయమే వారిని గద్దిస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది, దేవుని ఆత్మ హృదయంలో ఉన్నది. ఈ దేవుని ఆత్మ హృదయం ఉన్నప్పుడు అమ్మా లోపల నుంచి మాట్లాడుతుంటుంది, ఆ ఇన్నర్ పర్సన్ మాట్లాడుతుంటుంది, అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు, నా ప్రియ సహోదరి నువ్వు చేస్తున్నది తప్పు, నా ప్రియ కుమారుడు అని వెళుతున్న మార్గము తప్పు. అంటే లోపల ఉన్న ఇన్నర్ పర్సన్ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నట్లయితే
ఖచ్చితంగా నువ్వు వెళుతున్న మార్గం సరి కానప్పుడు, సరైనది కానప్పుడు ఖచ్చితంగా అది గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. అదే మంచి మనస్సాక్షి. అదే మంచి మనస్సాక్షి. ఆ మనస్సాక్షి కలిగిన వారు ఎవరిదో చెప్తే వాళ్ళు రియలైజ్ కారండి, వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయిపోతారు. వాళ్ళకి వాళ్ళే రియలైజ్ చేసి, ఎస్ ఐ డిడ్ మిస్టేక్, నేను తప్పు చేశాను, నేను పాప మార్గంలో వెళుతున్నాను, నేను అపవిత్రమైన క్రియలు నేను చేస్తున్నాను. వాడికి ఎలా తెలిసింది? వివేచన జ్ఞానం దేవుడిచ్చాడు. ఈ దేవుని ఆత్మ వారిలో చిప్పు ఉంది కదా, ఇదేం చేస్తుందంటే వివేచన జ్ఞానాన్ని వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎస్, నేను వెళుతున్న మార్గం సరైనది కాదు, నేను మాట్లాడుతున్న మాటలు సరైనది కాదు, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరైనది కాదని చెప్పి ఆ లోపల ఉన్న దేవుని ఆత్మ గలవారు వారి మార్గాన్ని వారికి బోధిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం 20 అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమంట, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దేవుని ఆత్మ వారి హృదయంలో ఉంటున్నప్పుడు అది నీ హృదయంలో చీకటినంతా కూడా శోధించేస్తుందట. అంటే నీ హృదయంలో పాపమునంతా కూడా శోధిస్తుంది, పరిశోధిస్తుంది. ఒకవేళ నీ తప్పు చేస్తుంటే అది నేను గద్దిస్తుంది. అమ్మా, నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు తప్పుగా ఆలోచన చేస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు తప్పుగా, నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ జీవితం సరిలేదని చెప్పి నీలో ఉన్న ఆ దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుంది, దోషారోపణ చేస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-21 వచనాలు చూసినట్లయితే, మనము సత్య సంబంధమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడే సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. కాబట్టి ఏ విషయాల్లో మనము దోషారోపణ చేస్తుందో మన హృదయము ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పిదాన్ని ఎత్తి చూపిస్తుంది. అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునే ఎబిలిటీ మనందరికీ ఉంది. ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఉంటున్నప్పుడు, దేవుని ఆత్మ ఇన్నర్ పర్సన్, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నట్లయితే ఈ ఇన్నర్ పర్సన్ ఏం చేస్తుందంటే మన సరి చేస్తుంది, మన గద్దిస్తుంది, మనల్ని ఆ యొక్క నిజమైన పశ్చాత్తాపం వైపు అదే నడిపిస్తుంది. మనకి ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం వైపు అతను నడిపించబడుతున్నాడంటే దేవుని ఆత్మ అతనిలో ఉన్నది. ఆ దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే వారు తమను తాము తగ్గించుకుంటారు, వారి తప్పిదాలను వారు అంగీకరిస్తారు, వారి నిజమైన పశ్చాత్తాపాన్ని వారుగా కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ లీడ్స్ దెమ్ టు అడ్మిట్ దర్ మిస్టేక్స్. వారి తప్పిదాలు వారు అంగీకరించే ప్రక్రియలో అది నడిపిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ వారి హృదయాన్ని పరిశోధిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంతో వారిని గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వారు రిసీవ్ చేసుకుంటారు. ఆ వాక్యాన్ని వారు రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ వారిలో ఉంటున్నప్పుడు ఆ దేవుని ఆత్మ వారి హృదయంలో చొచ్చుకుని పోతుంది. వారి హృదయంలో చొచ్చుకుని పోయి వారిని పరిశోధించి వారిని సరిచేస్తుంది. దేవుని వాక్యం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. కాబట్టి ఎప్పుడైతే ఆ దేవుని వాక్యము వారు రిసీవ్ చేసుకుంటున్నారో ఆ వాక్యం వారి హృదయంలోనికి, ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ ఉన్నది కదా, వారిలో ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నది కదా. ఆ దేవుని ఆత్మ వారి హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది.
వారి హృదయంలో చొచ్చుకుని పోయి వారి యొక్క హృదయాన్ని పరిశోధిస్తుంది. వారి హృదయాన్ని పరిశోధిస్తుంది, వారి హృదయాన్ని గద్దిస్తుంది, వారిలో దోషారోపణ చేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు వారి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తప్పిదమును, వారి చెడు ఆలోచన, వారి చెడు తలంపుల్ని ఆ యొక్క దేవుని ఆత్మ వారిని గద్దించే రీతిలో ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి 4వదో చూసినప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో పరిశోధించిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ దేవుని ఆత్మ వివేచనిచ్చి మనల్ని నడిపిస్తుందంట. ఆ దేవుని ఆత్మ వివేచనిచ్చి నడిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తున్నట్లయితే నువ్వు దేవుని చిత్తాన్నే చేస్తావు. నీ జీవితంలో వేరే నీ సొంత ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు చేయవు, సొంత ఇష్టాన్ని ఎప్పుడు కూడా చేయవు. దానికి చక్కని ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జీవించినంత కాలము తండ్రి చిత్తాన్నే చేశాడా? తండ్రి చిత్తాన్ని విరుద్ధంగా ప్రవర్తించాడా? ఏ ఒక్క పని చేయలేదని. ఎందుకంటే దేవుని చిత్తాన్నే నెరవేర్చాడు. భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేస్తున్నానని చెప్తున్నాడు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేస్తున్నాను, నీ చిత్త ప్రకారం నేను జీవించానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 4వ వచనం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మను కలిగి జీవిస్తారో దేవుడు వారికి ఏమిస్తాడంటే వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ వివేచన జ్ఞానం కలిగిన వారు దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తారు. వారి జీవితంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా వారు ప్రవర్తించరు. అదే వాక్యం చెప్తుంది. యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, ఆయనను నరులలో ఆత్మ ఒకటై ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగా. అంటే దేవుని ఊపిరి వారికి ఏం చేస్తుందంట? వివేచన కలుగ చేస్తుంది. ఈ వివేచన కలుగ చేసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని వారి జీవితంలో నెరవేరుస్తారు. దేవుని చిత్తాన్ని విరుద్ధంగా ఏమాత్రం కూడా ప్రవర్తించరు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుని చిత్తాన్ని మనం ఏ విధంగా గ్రహించగలము అనే ప్రశ్న మనలో ఉన్నదా? నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను లేదో అని మీరు ఆలోచన చేసినప్పుడు దానికి సూచన ఏంటి తెలుసా? మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుట. దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడుతున్నప్పుడు దేవుని విషయాలు మీరు గ్రహిస్తారు, దేవుని విషయాలు మీరు అంగీకరిస్తారు, దేవుని వాక్యంతో మీ యొక్క జీవితాన్ని పరిశోధించుకుంటారు, దేవుని వాక్యం చేత మీ జీవితాన్ని సరిచేసుకుంటారు. ఆ దేవుని వాక్యం చేత మీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుని ఆత్మ నీకు వివేచనను అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి మాత్రమే నువ్వు ప్రయత్నిస్తావు, దేవుని చిత్తాన్ని విరుద్ధంగా నువ్వు ప్రవర్తించవు. దానికి చక్కని ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి చివరి వరకు నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ ఆ చివరి క్షణంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని చిత్తాన్ని విరుద్ధంగా ఆయన ఈ లోకంలో ప్రవర్తించలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకటే ప్రశ్న వేసుకోవాలి, యామ్ ఐ లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్? నేను దేవుని చిత్త ప్రకారం నా జీవితం జీవిస్తున్నాను లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్లయితే మీలో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ అయితే దేవుని చిత్త ప్రకారం ప్రవర్తిస్తారు. మీలో మనుష్య ఆత్మ ఉన్నట్లయితే మనుష్య రీతిగానే మీరు ఆలోచన చేస్తారు, మనుష్య రీతిగానే ప్రవర్తిస్తారు, దేవుని చిత్తాన్ని విరుద్ధంగా మీరు జీవిస్తారు. కాబట్టి ఆ దేవుని ఆత్మ కలిగిన వారి జీవితాన్ని దేవుడు ఎంతవరకు నడిపిస్తాడంటే అంటిల్ యువర్ డెత్. నువ్వు మరణం వరకు దేవుడు నడిపిస్తాడంట. నేను మరణం వరకు దేవుడు ఎలా నడిపిస్తాడంటే టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. ఈ మలినమైన లోకంలో నువ్వు అపవిత్రం కాకుండా, ఈ మలినమైన లోకంలో నీవు నిందారహితుడిగా ఉండడానికి ఆ దేవుని ఆత్మ నిన్ను సంరక్షిస్తుంది. అది ఎంతవరకు అంటే క్రీస్తు రాకడ వరకు.
అది ఎంతవరకు అంటే క్రీస్తు రాకడ వరకు నీ ఆత్మను పవిత్రపరుస్తుంది, నీ శరీరాన్ని పవిత్రపరుస్తుంది. ఈ శరీరం ఎప్పుడైనా చనిపోతుంది, అది ముఖ్యం కాదు. మనలో ఉన్న ఆత్మే ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, ఆత్మే ముఖ్యమండి. మనలో ఉన్న ఆత్మే ముఖ్యం, అదే వాక్యం చెప్తుంది. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా, చూసారా, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుచును. అంటే మనల్ని ప్యూరిఫికేషన్ చేసేది ఎవరండి? దేవుని ఆత్మ. మనలో ఇన్నర్ మ్యాన్, దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే పవిత్రత వైపు నడిపించేది ఎవరు? ఆయనే, నువ్వు కాదు. మనిషి ఆత్మ ఉన్నట్లయితే నువ్వు అపవిత్రమైన వైపు వెళ్తూ ఉంటావు. నువ్వు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నట్లయితే నీలో మనిషి ఆత్మ ఉన్నట్లే, దేవుని ఆత్మ ఉన్నట్టు కాదు. అంటే అది మనకు అర్థమైపోతుంది. నీ ఆలోచనలు చెడుగా కనబడుతున్నాయి. అంతే కదా పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే చేస్తున్నాను. దానికి కారణం ఏంటి? నీలో వైరస్, నీలో ఉన్న వైరస్. అంటే నీ హృదయంలో పాపం అనే వైరస్ ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేయలేవు నీ జీవితంలో. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు. వాక్యం చూడండి ఒకసారి. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపవద్దని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాని చేయుటకు నాకు ఇది ప్రాబ్లం. నేను మంచిగా చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఒక వైరస్ ఉంది దాంట్లో. నీలో ఇన్నర్ పర్సన్ దేవుని ఆత్మచేత నింపబడుతున్నట్లయితే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే నీవు మంచిగా చేస్తావు. కానీ నువ్వు మంచి చేయకుండా చెడు చేస్తున్నావు అంటే దానికి ఒక కారణం ఉందని చెప్తున్నాడు అక్కడ. 20వ వచనం చూడండి. నేను కోరని దాన్ని చేసినట్లా దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాక ఇక నేను, చూసారా, దానికి క్లియర్గా అర్థమైపోయిందా? అంటే నువ్వు మంచి చేయాలనుకున్నావు, చేయలేకపోతున్నావు. మంచి వైపు వెళ్ళాలనుకున్నావు, వెళ్ళలేకపోతున్నావు. నువ్వు మంచి జీవితాన్ని జీవించాలనుకున్నావు, కన్నీరు కారుస్తున్నావు. అయ్యో నేను పాప జీవితంలో బయటికి రావాలి, నేను అపవిత్రమైన క్రియలు విడిచిపెట్టాలి అని నువ్వు అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. దానికి కారణం ఏంటి తెలుసా? నీ ఇన్నర్ పర్సన్ కరప్ట్ అయిపోయింది. నీ ఇన్నర్ పర్సన్ ఏముందంటే పాపము నివాసం చేస్తుంది. ఈ పాపం అనే వైరస్ ఉండడం వల్ల నువ్వు ఇంకా బయటకు రాలేవు. ఇంకా నువ్వు బయటకు రాలేవు. మంచి చేయాలనుకుంటున్నావు కానీ మంచి చేయలేవు. మంచిగా జీవించాలనుకుంటున్నావు, మంచిగా జీవించలేవు. కానీ నీ ఇన్నర్ పర్సన్ దేవుని ఆత్మచేత నింపబడుతున్నట్లయితే అది నేను ఎంతవరకు నేర్పిస్తుందంటే నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. తర్వాత చదవండి, మొదటి తెస్సలోనికైన 5:23. ఆ సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును, చూసారు ఇక్కడ ఆర్డర్ చూసారా? ఇక్కడ శరీరం ముఖ్యం కాదు, ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. ఏది ముఖ్యమంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును కాక. దేవుని స్తోత్రం. కాబట్టి నీలో ఆ దేవుని ఆత్మ ఉన్నట్లయితే, నీలో ఈ దేవుని ఆత్మ ఉన్నట్లయితే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అంత మాత్రమే కాదు, నువ్వు నిందారహితుడిగా ఉండడానికి నిన్ను సంరక్షిస్తుంది. ఇప్పుడు దాకంట క్రీస్తు రాకడ వరకు. క్రీస్తు ఎప్పుడైతే ఈ దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తుందో, అంటిల్ యువర్ డెత్ నీ జీవితం దేవుని చిత్త ప్రకారమే జీవిస్తావు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించవు, దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడవు, దేవుని చిత్తానికి విరుద్ధంగా నీ జీవితంలో ఒక్క క్రియ కూడా ఉండదు. దానికి చక్కని ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు జీవితమే. అందుకే పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా అటు రీతిగా జీవించండి. కాబట్టి ఆ దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తున్నప్పుడు ఈ దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను సరిచేస్తుంది. నీకెవరో చెప్పవసరం లేదు, నీకెవరో బోధించవసరం లేదు, నిన్నెవరో నడిపించవసరం లేదు, నిన్నెవరో పైకి ఎత్తగా అవసరం లేదు.
ఆ దేవుని ఆత్మ నీకు అనుక్షణము వివేచన జ్ఞానం ఇచ్చి నిన్ను నడిపిస్తుంది, సరిచేస్తుంది, నిన్ను సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈ దినాన నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి నువ్వు జీవిస్తున్న దానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుట. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈ దినాన ఒక ప్రశ్న వేసుకోవాలి. యామ్ ఐ లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్? ఇఫ్ ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, మై ఇన్నర్ స్పిరిట్ ఇస్ ఫిల్డ్ విత్ క్రైస్ట్. నాలో క్రీస్తు ఆత్మ నివాసం చేస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని మాత్రం ఆలోచిస్తాను, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతాను, కానీ దేవుని చిత్తాన్ని విరుద్ధంగా నేను ఆలోచన చేయను. కాబట్టి రోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా నేను దేవుని చిత్తానికి అనుసరించి నేను కూడా జీవించాలంటే క్రీస్తు ఆత్మ ఎల్లప్పుడూ మనతో నివాసం చేయాలి. పాపమనే వైరస్ మనలో ఉన్నట్లయితే మనం ఎన్నడూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము, దేవుని చిత్త ప్రకారం మనం జీవించలేము. కాబట్టి ఈ దినాన్ని మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామంటే దానికి ఒకటే సూచన, దేవుని ఆత్మ నీలో నివాసం చేయాలి. దేవుని ఆత్మ మీలో నివాసం చేయాలి. ఆ దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నప్పుడు ఈ దేవుని ఆత్మ ఎక్కడి వరకు నడిపిస్తుందంటే క్రీస్తు రాకడ వరకు నిన్ను సంరక్షిస్తుంది, క్రీస్తు రాకడ వరకు నిన్ను పవిత్రపరుస్తుంది, క్రీస్తు రాకడ వరకు నిందారహితుడిగా నిన్ను అది కాపాడుతుందని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఆ క్రీస్తు ఆత్మను అనుసరించి జీవించాలి. ఆ క్రీస్తు ఆత్మను మనలో నివసింపచేసే యోగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే దేవుని చిత్తాన్ని మనం జీవితంలో నెరవేర్చగలము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.